ఈరోజు ఒక మంచి కథను విందాము. కథ పేరు మహారాజు చిలుకలు. ఒక అడవిలో మామిడి చెట్టు ఉండేది. ఒక చిలుక ఆ మామిడి చెట్టు మీద తన 2 పిల్ల చిలుకలతో హాయిగా ఉండేది. ఒకరోజు గాలివానకి చిలుక చనిపోయింది. తన చిలుకలు గూటి నుండి కిందకి పడిపోయాయి. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది. మరొక పిల్ల మునిబాలురకు దొరికింది. వేటగాడి ఇంటి దగ్గర ఒక చిలుక, ముని ఆశ్రమంలో ఒక చిలుక పెరిగి పెద్దవయ్యాయి. ఒకరోజు ఆ ప్రాంత రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక "ఎవడో వస్తున్నాడు, పట్టుకుని బంధించండి" అని అరిచింది. రాజును చిలుక ఇంతకు ముందు చూడకపోవడము వలన కొత్త వ్యక్తులను చూసి అలా అరిచిందని అర్థం చేసుకుని ముందుకు నడవసాగాడు. సేద దీరుదామని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడున్న చిలుక రాజును చూసి "దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం" అని ఆహ్వానించింది. రాజు ఆశ్చర్యానికి గురయ్యాడు. "నువ్వు నేను మహారాజుని అని ఎలా గుర్తించావు" అని అడిగాడు. "మా ఆశ్రమంలో మీ వలన చాలా మందికి విద్యాబుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కల్పిస్తున్నారని మునిబాలురు చెప్పుకోగా తెలుసుకున్నాను. మీ చిత్రపటం కూడా మా ఆశ్రమంలో ఉంది" అని చెప్పింది. మహారాజు చిలుకలను వేటగాడి దగ్గర నుంచి, ముని ఆశ్రమం నుంచి తీసుకుని తన అంతఃపురంలో పెంచుకున్నాడు. వేటగాడికి, ముని ఆశ్రమానికి మంచి కానుకలు ఇచ్చి సత్కరించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.